ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామమున ఈ ఉదయకాల సమయంలో వైజ్ విమెన్ ప్రేయర్ గ్రూప్లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ దినం నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఈ అధ్యాయము మత్తయి సువార్తకు ఆఖరి అధ్యాయం అండి. మరి 1 నుండి 20 వచనాలు ఉన్నాయి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ బైబిల్ గ్రంథంలోని అతి శ్రేష్టమైన ప్రశస్తమైన అధ్యాయంగా నేను ఎప్పుడు తలుచుకుంటాను. ఎందుకంటే మన కొరకు యేసయ్య శిలువపై మరణించి తిరిగి మృత్యుంజయుడిగా లేచి త్రిత్వదేవుడుగా మనల్ని అగుపరుచుకున్న గొప్ప ధన్యకరమైన గ్రంథం అధ్యాయం ఇది. ఈ అధ్యాయాన్ని ఈ విధముగా ధ్యానించుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఈ విధముగా ప్రభా వైజ్ విమెన్ ప్రేయర్ గ్రూప్ ద్వారా నీ వాక్యాన్ని పంచుకోవడానికి ఎన్నిక లేని నాకు ఇచ్చిన ఇట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, ఈ వాక్యం ద్వారా నువ్వు ఏమి బోధించనై ఉన్నావో ఆ వాక్య సత్యాన్ని గ్రహించి తద్వారా అది మా ప్రవర్తన యందు పదిలపరుచుకొని అయ్యా ముందుకు సాగిపోయే ధన్యతను మీరు దయచేయండి. వినుట వలన విశ్వాసం కలుగుతూ అంటున్నావు. ఆ వినే మాటలు నీ మాటలై ఉండటానికి నీ కృప చూపమని నీ సన్నిధానంలో వేడుకుంటున్నాను. నన్ను మరుగుపరచండి, నీ వాక్కులను బయలుపరచండి, నీ కృపలో బలపరచమని, నీవే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో మరి గొప్ప ధన్యకరమైన మరి సమయంలోనికి మనం ప్రవేశించి ఉన్నాము. మరి ఈ సమయంలో మత్తయి సువార్త 28వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాము. దానికి ముందు చిన్న పాట పాడుకుందాము. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, ఆకాశమహాకాశముల్ దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. మనం ఎంత మాత్రపు వారమండి? భూమిలో ఉన్న ప్రతిదీ మహాకాశముల సైతము ఆయన యొక్క కీర్తిని గణపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నది. ఈ చిన్ని సమయం దేవుడు మనకిచ్చిన విధముగా మరి మత్తయి సువార్త 28వ అధ్యాయ ధ్యానంలోనికి వెళదాం. ఈ 1 నుండి 10 వచనాల వరకు ఒక భాగముగాను, 11 నుండి 15 వచనాలు వరకు ఒక భాగముగాను, 16 నుండి 20 వచనాల వరకు ఒక భాగముగాను, 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని చూసుకుంటే 1 నుండి 10 వచనాల వరకు మరి స్త్రీలు కలిగిన ధన్యకరమైన ఒక గొప్ప అవకాశమును ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఏం చేస్తే స్త్రీలు అది పొందుకున్నారు? అదేమిటంటే మృత్యుంజయుడైన యేసయ్యను ఎదుర్కోవడం. రెండవదిగా చూస్తే ఉన్న సత్యాన్ని మరుగుపరిచి అబద్ధ బోధకులతో అబద్ధ సత్యాలను బయటికి ప్రచారం చేసిన ఒక గుంపు గురించిన సత్యము. ఇక ఆఖరిగా చూస్తే త్రిత్వదేవుడుగా దేవుడు మనకి అగుపరుచుకొని మనం చేయవలసిన కర్తవ్యాన్ని మనకు బోధిస్తూ పునరుద్ధానుడై మరి పరమునకు వెళ్ళిపోవడము 3వ అంశముగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 1 నుండి 10 వచనాల వరకు చూస్తే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చిరి. అన్ని సువార్తల ఆఖరి అధ్యాయాల్లో ఈ అంశము గురించే, ఈ స్త్రీల గురించిన ప్రస్తావనే ఉంటుంది. ఎందుకంటే వాస్తవం ఏంటంటే స్త్రీలు తెల్లవారుజామున సమాధి యొద్దకు వచ్చారు. ఎవరి సమాధి అది అంటే మరి అది యేసయ్య సమాధి. ఎందుకంటే వాళ్ళు సిలువ వేసి మరి సమాధి చేయబడి వరకు వెంబడిస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప ధన్యత అండి! ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ
ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను అనింది. అంటే మిగతా సువార్తల్లో చూస్తే దానికి భిన్నంగా జరిగిన వార్తను ముందు వెనకగా వర్ణించి ఉన్నాడు. ఇక్కడ మహాభూకంపము కలిగిందంట. ఈ మహాభూకంపము ఈ 27వ అధ్యాయంలోను 28వ అధ్యాయంలోను చూస్తే 2 సార్లు మహాభూకంపం కలిగింది. 27వ అధ్యాయము 53వ వచనంలో చూస్తే అదే పేజీలో ఉంటుంది చూడండి. మరి సమాధులు తెరవబడిను, నిద్రించిన వారు అనేక మంది లేచి శరీరములు అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధులలో నుండి బయటికి వచ్చిరి. 54వ వచనంలో ఉంటుంది, శతాధిపతి అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమున జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అక్కడ అనేక మంది కావలి వారు ఉంటే ఆ కావలి వారు అందరూ చూస్తూ ఉండంగానే మహాభూకంపం కలిగిందంట. దాని ద్వారా ఏమి బయలుపరచబడింది అంటే అక్కడ ఈయన దేవుని కుమారుడనే సత్యాన్ని అక్కడ ఉన్న వారందరూ గ్రహించగలిగారు. ఇక్కడ కూడా ఒక భూకంపము మహాభూకంపము కలిగింది అని వ్రాయబడింది. ఎప్పుడంటే ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి ఇక్కడ మరణించినప్పుడు భూకంపము కలిగింది. దేవాలయపు తెర 2గా చినిగిపోయింది, భూమి వణికింది, భూకంపము కలిగింది. ఇక్కడ ఎప్పుడైతే రాయి పొర్లించబడి మరి దేవదూత పరలోకము నుండి దిగి వచ్చిందో ఆయన పునరుద్ధానుడై మృత్యుంజయుడే లేస్తున్నాడు, అక్కడ కూడా మహాభూకంపం కలిగిందంట. ఈ 2 భూకంపాలు మహాభూకంపాలలో మొదటి భూకంపము అనేక మందిని సత్యములోనికి నడిపించి సత్యాన్ని గ్రహించేలాగా వారి సాక్షులుగా నిలబెట్టింది. ఈ 2వ మహాభూకంపము మరి దేవుని పునరుద్ధానుడైన క్రీస్తుని గూర్చే సత్య సువార్త స్త్రీలకు బయలుపరచబడడం ప్రపంచవ్యాప్తం అవడానికి కారణమైంది. మరి 3వసారిగా మహాభూకంపం రాబోతున్నది. ఆ రోజు పరిశుద్ధులందరూ ఎత్తబడతారు. అసత్యం మనకు తెలుసు, దాని కొరకు మనం సిద్ధపడాలి. దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ స్త్రీలను చూచి అక్కడ ఆయన దూతను చూసి వారు వణికి చచ్చిన వారి వలె ఉంటే ఆ స్త్రీలను చూచి అంటున్నది కదా, మీరు భయపడకుడి, సిలువ వేడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు. ఆయన ఎక్కడ లేడు, ఆయన చెప్పినట్లుగానే ఆయన లేచి ఉన్నాడు. నేను నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే సిస్టర్ రత్న ఫ్లారెన్స్ అని మీరు కొట్టినప్పుడు ఆయన ఎక్కడ లేరు అక్కడ మీరు చూతురు అన్న అంశమును గురించిన ప్రసంగం ఉన్నది. ఒకసారి మీరు గమనించమని దేవుని సన్నిధిలో మనవి చేసుకుంటూ ఉన్నాను. ఆయన ఎక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు. ఎందుకు లేడు? సమాధి ఆయనను ఆపలేదు. వీళ్ళందరూ కలిసి కావలి వారిని ఉంచి రాయి వేసి ముద్రలు వేసి అవి చేసి ఇవి చేసి ఏదో ఆయన దేహాన్ని పెట్టారు, కానీ ఆయన దేహముతో సమాధిలో ఉండే ఆయన కాదు. ఆయన పరమునకు చేర్చబడిన పరిశుద్ధుడు కనుక ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ వెతుకుతూ ఉన్నారు స్త్రీలు? వచ్చి లేని చోట వెతుకుతూ ఉన్నారు, సమాధిలో వెతుకుతూ ఉన్నారు. కానీ అక్కడ దేవదూత చెప్తున్నది ఆయన ఇక్కడ లేడమ్మా, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అంటే ఆ సత్యాన్ని వారు నమ్మి విశ్వసించి దేవదూత చెప్పిన సత్యాన్ని విశ్వసించి ప్రభువు పండుకొనిన స్థలాన్ని చూసి త్వరగా వెళ్ళి ఆ విషయాన్ని శిష్యులకు తెలియజేయడానికి పరుగులు తీశారంట. మరి స్త్రీలుగా మనము ఎక్కడ వెతుకుతున్నాం యేసయ్యను? ఎక్కడ వెతకాలని ఆశపడుతూ ఉన్నాం? మనము లేని చోట వెతుకుతూ ఉన్నామా? అయితే ఇక్కడ జరిగిన సత్యాన్ని ముందు గ్రహిద్దాం. వారు సమాధి యొద్దకు వెళ్ళి గబగబా వెళ్ళి మరి గలిలయకు, ఇదిగో ఆయన గలిలయకు మీకంటే ముందుగా వెళుతున్నాడు, అక్కడ మీతో మీరు ఆయనను చూతురు అని చెప్తే వాళ్ళు సమాధి యొద్ద నుండి త్వరగా బయలుదేరి శిష్యులకు తెలపడానికి వెళుతూ పరుగులెత్తుతూ ఉంటే యేసు వారిని ఎదుర్కొని అని ఉంటుంది 9వ వచనంలో. ఎవరి కోసం వాళ్ళు వచ్చారు, ఎవరిని చూసి ఏ విశ్వాసంతో వాళ్ళు పరుగులెత్తుతూ ఉన్నారు, ఆ విశ్వాసాన్ని బట్టి యేసే వారి వద్దకు వచ్చి మరి ఎదుర్కొన్నాడంట. ఇది పెద్ద ప్రసంగం కానీ అది నేను చెప్పట్లేదు. కానీ అక్కడ కూడా ప్రియుడు ప్రియురాలి కొరకు ఎదురు చూస్తున్నప్పుడు పరమగీతాల్లో ఒక మాట ఉంటుంది, అన్నిటినీ విడిచి ఆమె బండసందులలో వీధులలో వెతికాను, పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతుకుతున్నాను, అయినను అతడు నాకు కనబడలేదు. ఆ పరమగీతాల్లో ఉంటుంది. అన్నింటినీ విడిచి కొంత దూరము పోగా నా ప్రియుడు నాకు ఎదురుపడెను, నేను అతనిని తోడ్కొని నా తల్లి ఇంటిలోనికి తీసుకువెళ్తాను అని షోలమ్మతి చెప్తూ ఉన్నది. ఇక్కడ కూడా యేసే వారిని ఎదుర్కొని ఏమని చెప్తున్నాడంటే మీకు శుభము అని చెప్తూ ఉన్నాడంట. అప్పుడు వారు ఆయనను మురక్కగా అంటే అక్కడ ఆయనని
స్తుతించినట్లుగా, ఆయనని ప్రార్థించినట్లుగా ఉంది. అప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఈ 1 నుండి 10 వచనాలలోపు నేను చెప్పే ఒకే ఒక ఆత్మీయ సత్యం. ఇది మీకు తెలియంది కాదు, ఏదో తెలియని స్వార్థను నేను చెప్పటం లేదు, కానీ నా ద్వారా దేవుడు మిమ్మల్ని చెప్పే ఒక్క చిన్న సత్యాన్ని గ్రహించమని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఇక్కడ లేడు, వారు అక్కడ నన్ను చూతురు. ఎక్కడ లేడు? సమాధిలో లేదు. ఎక్కడ చూడాలి? గలిలయ పట్టణములో చూడాలి. అయితే దానికి మధ్య ఎక్కడ లేడు అన్న సత్యాన్ని వారు గ్రహించి ఎప్పుడైతే వెళుతూ ఉన్నారో ఆయన వారిని ఎదుర్కొని వచ్చి మీరు ఈ సువార్తను చెప్పమన్నారు. మనం కూడా దేవుని ఎక్కడ వెతుకుతున్నాం, ఎక్కడ చూస్తున్నాం? దేవాలు ఈ రోజుల్లో క్రైస్తవులు దేవుని ఎక్కడ చూస్తున్నారంటే, ఎందుకో నాకు కొన్ని దినముల నుండి ఈ యొక్క ఈ విధమైన ఆలోచన, వేదన నా మనసులో ఉన్నది. ఎందుకంటే అనేక మంది క్రైస్తవుల దగ్గర వింటూ ఉంటే ఆ మాట ఎవరో దాకా ఎందుకు, మా సహోదరుల దగ్గర నుండి వింటేనే నాకు ఆ మాట అనిపించి, నేను మరి 5వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఉదయకాల ధ్యానములు పెట్టుకొని ఆ ధ్యానముల ద్వారా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అంటే, మనం ఎక్కడ దేవుని వెతకడానికి వెళుతున్నాం? సమాధిలోనా? మనం ఎక్కడ వెతుకుతున్నామో తెలుసా? దేవుని దేవాలయంలో దేవుని వెతుక్కుంటున్నాం. దేవాలయాల్లో దేవుడు ఉంటాడా? మానవ నిర్మితమైన ఈ దేవాలయంలో నేను వసిస్తానా? నీ హృదయములో, పాపిలైన మన హృదయములలో ఆయనను అంగీకరించిన మన హృదయంలో వసించే దేవుడు. మానవ నిర్మితమైన దేవాలయాల్లో ఆయనని, పాస్టర్లలో దేవుని వెతుక్కుంటున్నాము, దేవాలయంలో దేవుని వెతుక్కుంటున్నాము, సంఘాలలో దేవుని వెతుక్కుంటున్నాము. అంటే ఇవి వద్దా, వేస్టా అని నేను చెప్పట్లేదు. అవి సహవాసంలో మనం బలపడటానికి మాత్రమే. మనము వెతుక్కొనవలసింది వాళ్ళు స్వయముగా వెళ్ళి ఇక్కడ లేని చోట వెతికి తెలుసుకున్న సత్యం ఏంటంటే ఆయన సమాధిలో లేడని. మనం కూడా ఈరోజు తెలుసుకునవలసిన సత్యం ఏంటంటే ఆయన దేవాలయాల్లో లేడండి. మా సంఘము గొప్ప, మా దేవాలయం గొప్ప, మా పాస్టర్ గారు గొప్ప, మా పాస్టర్ గారిదే మేము వినాలి, ఇలా కాదండి. ఆత్మీయ సత్యాలు ఎక్కడైతే బయలుపరచబడతాయో నీ నా భేదము లేదు. ఒకే సార్వత్రిక సంఘముగా మనం ఏర్పాటు చేయబడి ఎత్తబడిన గుంపులో మనం ఉండాలి. ఒక సార్వత్రిక సంఘానిగా ఎత్తాలి. అలా లేదు ఈనాడు క్రైస్తవ జీవితం. మా సంఘము, మా దేవాలయము, మా పాస్టర్ గారు, మా ప్రార్థనలో మేము 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 దేవాలయాల్లో దేవుని వెతక్కండి. ముందు వాటికంటే ముందుగా వెళ్ళొద్దని నేను చెప్పటం లేదు, విమర్శించటం లేదు. కానీ మనకంటూ ఒక ఆత్మీయ సంఘం ఉండాలి, మనకంటూ ఒక ఆత్మీయ పాస్టర్ గారు ఉండాలి, మనకంటూ ఒక సహవాసం ఉండాలి. ఆ సహవాసంలో మనం కుటుంబాలుగా మనల్ని మనం ప్రత్యక్షపరుచుకోవాలి, బలపడాలి. అది సత్యమే. కానీ దానికంటే ముందు వ్యక్తిగతమైన సహవాసము దేవునితో నీకు నాకు ఉన్నదా? వ్యక్తిగతంగా దేవునితో సహవసిస్తున్నామా? దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. ఈ దేహం అనే ఈ దేవాలయంలో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ బిడ్డల యందు ఉన్నాడు, నీకు చేయి కార్యముల యందు ఉన్నాడు, నీ గదిలో ఉన్నాడు. ఆ గదిలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి పరుగున దేవాలయాలకు వెళ్ళి దేవాలయంలో గొప్ప కానుకలు ఇచ్చి గొప్ప మొక్కుబళ్ళు చేసుకొని గొప్ప కార్యాలు చేస్తూ సంఘములో, సమాజంలో పేరు తెచ్చుకోవాలని చూస్తే ఆయన ఇక్కడ లేడండి. అక్కడ చూడాలి. ఎక్కడ చూడాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆ శుద్ధి కలిగిన హృదయం మనకు ఉండాలి. నీవు నేను ఎంత మాత్రపు వారమండి జడ్జి చేయడానికి? ఎంత మాత్రపు వారము మన నీతిని గురించి, మరొకరి నీతి గురించి మనం ప్రశ్నించటానికి? ఈ రోజుల్లో సంఘములోనికి వెళ్ళడానికి ముందు, సమాజంలోనికి వెళ్ళడానికి ముందు, దేవాలయంలోనికి వెళ్ళడానికి ముందు లేని చోట కాదు, ఉన్న నీ హృదయంలో, ఉన్న నీ సన్నిధిలో, ఉన్న నీ కుటుంబంలో, ఉన్న నీ గదిలో నీవు దేవుని చూస్తే ఆయనకి నిజమైన సాక్షులుగా మనం నిలబడగలుగుతాం. ఆ హృదయ శుద్ధి చేసుకొని మన గదిలో, మన వ్యక్తిగతంగా మనం దేవునితో సహవసించాలి. ఆ సమయం ఇవ్వకుండా 24 గంటలు మనం పరుగులు తీసి ఎక్కడెక్కడో ప్రార్థనలని, ఎక్కడెక్కడో సువార్తలని, ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయని, ఎక్కడో సువార్తను ప్రకటించాలని వెళితే మాత్రం ఏమాత్రము కూడా మనము మేలును పొందలేమని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దయతో మన్నించండి నేను ఏదైనా తప్పు మాట్లాడితే. నేను నేర్చుకున్నది నా శ్రమలో అదే. ముందు నా వ్యక్తిగత సహవాసము. నాకు భేదం లేదు.
నాకు ఎలాంటి డినామినేషన్లు, మా పాస్టర్ గారు, మా చర్చి, మా ఇది ఏది పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. మన నీతి భక్తి మాత్రమే మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఆత్మీయ సత్యాన్ని బోధించడానికి సంఘ సహవాసం ఉండాలి. ఆ సత్యాన్ని మనం గ్రహించి దాన్ని మనన చేసుకొని మన గదిలో మనము వ్యక్తిగత సహవాసము లేని చోట వెతకడము కాదు. ఆయన తల్లిదండ్రులు వెతికారు. 3 సంవత్సరాల వయసు అప్పుడే తల్లిదండ్రులు వెతికితే వేసేయండి, అయ్యా నేను దేవుని పనిలో ఉన్నానమ్మా, నన్నెందుకు వెతుకుతున్నావని నేను చెప్పాడు దేవుడు. ఎక్కడున్నాడు? దేవాలయంలో ఉన్నాడు. అందరూ వచ్చారు. ఎక్కడున్నాడు? లేవి ఇంటిలో ఉన్నాడు. సమాధిలో వెతుకుతున్నామేమో. మనం మృతతుల్యమని ఎక్కడికి వెళ్ళినా, ఒక సిస్టర్ నాతో అంటుంది, నేను ఎంతో దూరం వచ్చాం, వేరే చర్చికి వచ్చామంటే, ఎందుకని నువ్వు చర్చికి వెళ్ళలేదంటే, ఆ సిస్టర్ అన్నారు కదా నాతో ఒక మాట, మా చర్చిలో వెళ్ళిన దగ్గర నుండి మాకు ఏదో ఉబిసిపోని మాటలే కానీ వ్యక్తిగత ప్రార్థన నాకు లేదు. అందుకే నేను అయితే ఏ చర్చిలోనైనా అదే వ్యక్తిగత ప్రార్థన ఉండదు. నీ వ్యక్తిగత ప్రార్థన నీ గదిలో నుండి మొదలుపెట్టు. అక్కడే చూడు దేవుని ప్రత్యక్షమవుతాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడతాడు. ఎంత సమయం వ్యక్తిగతంగా దేవునితో గడుపుతున్నావు? ఎంత సమయము దేవాలయాల కొరకు, దేవుని కొరకు, మరి చర్చిల కొరకు, పాస్టర్ గారుల కొరకు, కార్యకలాపాల కొరకు, ఉద్యమ కూటాల కొరకు, అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అంటే పరుగులు ఎత్తుతున్నావు? వెళ్ళకూడదని నేను అంటలేదు, కానీ వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి కలుసుకో. అక్కడ లేడు. ఎక్కడ చూడాలి? మన హృదయములో, మన హృదయ శుద్ధితో ఆయన్ని చూడాలని మరి మనం ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాలి. ప్రియ సహోదరులారా, ఒక్కరైనా ఈ వాక్యం వింటున్న వారైతే మీరు సత్యాన్ని గ్రహించండి. ఆయనే మనల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కాదు, వాళ్ళు చూసి నమ్మి విశ్వసించి వెళ్ళిపోతూ ఉంటే ఆయనే ఎదుర్కొన్నాడు. రేపు రారాజే మరి మధ్యాకాశంలోకి రాబోతున్నాయి. ఎదుర్కొనే సంఘముగా మన సంఘం ఉన్నదా? అప్పుడు పాస్టర్ గారు వచ్చి మనల్ని తీసుకెళ్ళరు, సంఘం వచ్చి మనల్ని మన వ్యక్తిగతమైన నీతి భక్తి మనల్ని తీసుకువెళుతూ ఉంటుంది. ఆయన కృప మనల్ని తీసుకువెళుతుంది. ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపడ్డామా? ఆయన ఎదుర్కోవడానికి స్త్రీలు సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారంటే, లేని చోట ఆయన్ని వెతకకుండా ఉన్న చోట కనుగొనడానికి పరుగున సత్యాన్ని బోధించడానికి వెళుతూ ఉంటే ఆయన్ని ఎదుర్కొన్నారు. ఆయనే వారిని ఎదుర్కొన్నాడు. వారు చూచారు. మరి నీవు నన్ను కూడా మధ్యాకాశంలో ఆ పరలోక విందు కొరకు మనం సిద్ధపడాలంటే లేని చోట కాదమ్మా, ఉన్న చోట మనం దేవుని వెతుక్కోవాలి, చూడాలి. తర్వాత 11 నుండి 15 వచనాల వరకు చూస్తే అక్కడ ఏమని ఉందంటే, కావలి వారు వచ్చి జరిగిన సంగతులు చెప్తుంటే ప్రధాన యాజకులు దాన్ని మసిబూసి మారేడుకాయ చేసేస్తున్నారు. అరే 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 సత్యాన్ని చెప్పబాకండ్రా, సైనికులు చాలా ద్రవ్యం ఇచ్చి చెబుతున్నారంట, మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎత్తుకొని పోయారని చెప్పరా? ఈనాటి వరకు యూదుల్లో అదే వ్యాపించి ప్రసిద్ధమైపోయిందంట. నిజమే ఎవరు అంగీకరించగాని అసత్యమైతే అంగీకరిస్తారు. అమ్మా అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి అమ్మా, అక్కడికి వెళ్తేనమ్మా అద్భుతాలు జరిగినాయి అమ్మా అంటే అందరము పరుగులు తీస్తాం, నాతో సహా పరుగులు తీస్తాం. ఆయనే దేవుడని నమ్ముతూ ఉంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే అబద్ధాన్ని ప్రచారం చేయమంటున్నారు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా ఖండించి చెప్పడానికి అవకాశం లేదు. సత్యాన్ని చెబితే ఆ పాస్టర్ గారు చెప్పడానికి అవకాశం ఉన్న పాస్టర్ గారులు ఉంటే ఆ సంఘంలో ఆయన్ని ఉంచరు, ఆయన్ని తీసేస్తారు. అమ్మ నీకు తెలుసు తనకి ఏ ఉద్దేశంతో వచ్చారో తెలిసి, అమ్మ నువ్వు చేస్తున్నది తప్పు అని గద్దించి చెప్పగలరా? చెప్పలేరు. చెప్తే మళ్ళీ ఆ సంఘానికి వాళ్ళు రారేమోనన్న భయం. అసత్య బోధనని వారి వైపు మనం చెవినొద్దు. పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది. ఆ వాక్య సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఎవరు చెప్పినా ఎవరైనా సత్య బోధన ఒక్క విశ్వాసంతో నువ్వు వారిని అంగీకరించు, నీ హృదయం ఎంతో తేలిగ్గా ఉంటుంది. ఒకటే నేను నా వ్యక్తిగత అనుభవం ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే, ఎక్కడికైనా నువ్వు సన్నిధికి వెళ్ళి కూర్చున్నప్పుడు నీ హృదయం మండుతుందా? నీ హృదయం మండితే ఆ స్థలంలో పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. అంతేగాని అందరూ వస్తున్నారు కదా, నేను వెళ్తున్నాను కదా, అందరూ ఉన్నారు కదా, నేను ఉన్నాను కదా, అందరూ చెప్తున్నారు కదా, నేను చెప్తున్నా, గుంపులో మనుషులుగా మీరు ఉండబాకండి. నా హృదయం మండుతుంది. ఇద్దరు కలిసి అమ్మాయి గ్రామస్తులు నడిచి వెళుతూ ఉంటే, వారి మధ్య వెళుతుంటే వాళ్ళు అంటున్నారు కదా, మన హృదయం మండలేదా? పరిశుద్ధాత్మ శక్తి మీతో ఉంటే ఎక్కడ ఉండే మీ హృదయం మండినప్పుడు ఆ స్థలం పరిశుద్ధ స్థలం అని గ్రహించండి. అది మీరు వ్యక్తిగతంగా కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, మరి ఎక్కడైనా కానీ మీ హృదయం మండబడాలి. మీ హృదయము మండించబడేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఇక్కడ సత్యాన్ని అసత్యాన్ని బోధించారు. ఇక్కడ 16 నుండి 20 వచనాల వరకు చూస్తే మనకు దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏంటంటే 11 మంది శిష్యులను యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండకు తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అంటున్నారు, అక్కడ వారు ఆయన చూచి ఆయనను మ్రొక్కారు. అయితే కొందరు సందేహించారు. కొందరు అంటే ఇక్కడ తోమా గురించి రాయబడింది. కానీ తర్వాత యేసు వారి యొద్దకు వచ్చి అంటున్నాడు, పరలోకమందున భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఇప్పటికే మీరు తెలుసుకున్నారు కదా. అయితే
మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఎవరి నామమున? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు వారికి బాప్తిస్మం ఇవ్వండి. అంటే రక్షించబడిన మనము, బాప్తిస్మ అనుభవంలోకి నడిపించబడిన మనము సమస్త జనులు శిష్యులుగా చేసి సత్య సువార్తలో వాక్య పరిచర్యలో పాలు పంచుకోవాలన్న సత్యాన్ని ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఉండే దేవుడు. రేపు ఉన్నవాడు, ఈరోజు ఉన్నవాడు, నిన్న కూడా ఉన్నవాడు, ఈ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య సత్యాన్ని గ్రహించి అది మన హృదయమందు పదిలపరుచుకొని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో మనము అనేక మందికి మరి మన సాక్ష్యాలను ఇస్తూ మనం ఆయన బిడ్డలుగా నిజ క్రైస్తవులుగా జీవిద్దాం. ఎట్టి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్.